నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. రాజంపేట పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా వద్ద బుధవారం తిరుపతి శ్రీ మారుతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. సొంత ఊరికి సేవ చేయాలన్న సంకల్పంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తిరుపతి శ్రీ మారుతి హాస్పిటల్స్ ఎండి డాక్టర్ మారుతి తెలిపారు. సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ అనేక ఒత్తిళ్లు, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శ్రీ మారుతి హాస్పిటల్స్ ఈరోజు ఇక్కడ శ్రీ మారుతి ట్రస్ట్ శ్రీ మారుతి హాస్పిటల్స్ ద్వారా మెగా సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ టౌన్లో నిర్మించబడినది. మన రాజంపేట ఆర్ఎండ్బి బంగ్లాలో ఈ మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంపు P4 కింద డాక్టర్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ద్వారా P4 అనే ఒక ప్రోగ్రాం కింద ప్రజల ఆరోగ్యానికి అన్ని వాళ్ళ పరీక్షలు చేయించుకోవడానికి ఊళ్ళోనే వాళ్ళకి అందుబాటులో తెచ్చేదానికి ఈ ప్రోగ్రాం పెట్టాము. ఈ ప్రోగ్రాంలో గుండెకు సంబంధించిన ఎక్కువ గుండె పరీక్ష చేసి స్కానింగ్ చేసే పరీక్ష, ఈసీజీ, PFT అంటే పల్మనాలజీ టెస్ట్ చేసేదానికి, మళ్ళీ ఎముక బలం చూసేదానికి ఈ టెస్టులన్నీ ఇక్కడే తెచ్చి ఇక్కడే చేసి అప్పుడే పేషెంట్లకి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఫ్రీగా మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ భోజనాలు చెప్పి పంపించడం జరుగుతుంది. ఇటువంటి మెడికల్ క్యాంప్కి ఈరోజు దగ్గర మాకు ఎక్స్పెక్ట్ చేయనంత క్రౌడ్ మాకు ఎక్కువ వచ్చినారు. ఒక 10 మంది డాక్టర్లు, ఒక 20 సిస్టర్స్, ఒక ఊళ్ళో ఉన్న మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ ఒక వాలంటీర్స్గా అంతా ఒక 100 మంది మేము వాలంటీర్స్ అంతా చేస్తేనే మాకు ఇది క్రౌడ్ని కంట్రోల్ చేసి ఏ ఆటంకం లేకుండా అందరికీ సరైన ఆరోగ్యానికి వాళ్ళకి సూచనలు ఇచ్చి జరుగుతుంది. మా ఫ్రెండ్స్, మా చిన్నప్పుడు ఉన్న వాళ్ళంతా ఇది వీళ్ళందరి సహకారంతో వాళ్ళందరూ చిన్న ఇంకా ఒక ఫ్రెండ్స్ అంతా నాకు హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ సపోర్ట్తో కూడా ప్రోగ్రామ్ విజయవంతం చేసినాం. చాలామంది ప్రజలకి అందుబాటులో తెచ్చి ఉపయోగపడేటట్టు చేసినాం. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి ప్రోగ్రాం ప్రజలకు తీసుకునేదానికి ఇటువంటి P4 అనే ప్రోగ్రాం పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు. ఇటువంటి విధంగా చేస్తామని చెప్పేసి చిన్న సెక్టార్స్ తీసుకొని ఒక్కొక్క సెక్టార్లో ఇటువంటి ప్రోగ్రాం చేసినాము. ఒక 3-4 ప్రోగ్రామ్స్. ఇది మెగా ఒకే ఊర్లో మొత్తం సెంటర్ పెట్టి ఇది పెద్ద ప్రోగ్రాం చేసినాము. దీంతోపాటు P4 కిందనే మా రాజంపేట మా ఊర్లో గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో బాత్రూమ్స్, ఆడపిల్లలకి బాత్రూమ్స్ సరిగ్గా లేని వల్ల ఎప్పుడో పాత వేపి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడపిల్లలు వాళ్ళకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఇబ్బంది పడినప్పుడు అక్కడ ఒక 50 బాత్రూమ్ కార్పొరేట్ స్టైల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాబిన్ ఇచ్చి బాత్రూమ్స్ పెట్టేటట్టు ఒక 50 బాత్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేపిస్తాం P4 కిందనే. అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. మేబీ అలా 20 డేస్లో ఆ ప్రోగ్రామ్ కిందనే దాన్ని కూడా రెడీ చేస్తున్నాం. ఆ స్కూల్లో ఇంతకుముందు 200, 300, 400 ఉండే పిల్లలు, ఆడపిల్లలు లాస్ట్ టైం మంచి ర్యాంక్స్ వచ్చినాయి. హై క్లాస్ ర్యాంక్స్ వచ్చి హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావడం వల్ల పిల్లలు 900కు చేరిపోయారు ఆడపిల్లలు. సో బాత్రూమ్స్ కూడా తక్కువ అయిపోయినాయి. సో ఇంకా ఎక్స్ట్రా 50 బాత్రూమ్ కూడా ఇంకా 20 రోజుల్లో ఓపెన్ చేయాలని గవర్నమెంట్కి దానికి సబ్మిట్ చేస్తాం.
ఓన్లీ మెడికల్ క్యాంప్లో టెస్ట్లేనా లేదంటే మెడిసిన్స్ కూడా ఏమైనా? మెడిసిన్స్ కూడా ఇస్తాం. మెడిసిన్స్ 15 days సరిపోయే మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. వాళ్ళకందరికి భోజనాలు కూడా పెడతాము. ఇదే ట్రస్ట్ కింద అంటే ఈ ఊరు మా ఊరికి సంబంధించినప్పుడు కొందరు కిడ్నీ పేషెంట్స్, కొందరు బాగా కుటుంబం కుంటిపోయిన వాళ్ళకి అంటే ఎవరి ఆదాయం లేకుండా వాళ్ళని మా ట్రస్ట్ తరఫున తీసుకొని వాళ్ళకి నెలకింత అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం, డయాలసిస్ కూడా మా హాస్పిటల్లో మంత్లీ జరిగే డయాలసిస్ కూడా వాళ్ళకి చేస్తున్నాం. సో ఇటువంటి మా శక్తి వరకు మీ ప్రోగ్రామ్ సొంత ఊరు కాబట్టి నాకున్న అవకాశం వచ్చింది నేను చేస్తున్నాను.